లైవ్ సర్వీస్కి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఆదివారం లైవ్ సర్వీస్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరే ఉంటూ, అదే కాకుండా దేవుని వాక్యాన్ని వినడం వలన మనందరికీ విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ప్రతి సూపర్ న్యాచురల్ని న్యాచురల్గా తీసుకురావడానికి పనిచేస్తుంది. హల్లెలూయా. ఎవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారో మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నువ్వు నూతన సృష్టివి. దేవుడు అంటున్నాడు ఆ పట్టణంలో, ఏ పట్టణంలో తెలుసా? ఈరోజు లాక్డౌన్ పట్టణంలో, ఆంధ్రప్రదేశ్ భారతదేశ పట్టణంలో ఈ వాక్యాన్ని నువ్వు ఇతర కంట్రీస్ చూసింటున్నావా? ఈ లోకమనే పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. హల్లెలూయా. ఎవరికి అక్కర్లేదు తెలుసా? నూతన పరచబడని నీకు అక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు సూర్యుడి మీద ఆధారపడబల్లా, చంద్రుడి మీద ఆధారపడబల్లా, ఈ భూమి మీద దేని మీద ఆధారపడబల్లా. బికాజ్ ఎందుకు? నేను సూర్యుడి మీద ఆధారపడకపోతే నాకు వెలుగు ఎలా వస్తుంది? దేవుని మహిమ నీ మీద ప్రకాశించినప్పుడు నీవు వెలుగుగా మారిపోతావు. హల్లెలూయా. నీవు ఒక్కడికే నీ వెలిగించుకో, లోకానికి కూడా వెలుగంట. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడంట. హల్లెలూయా. నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. మరి నీకు వెలుగై ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు నీకు వెలుగై ఉన్నాడు ఆయన. He is the light of the world. లైట్, రెండు రకాలైన లైట్లు ఉన్నాయి. ఫోటోస్. సరే, దీని గురించి మళ్ళీ ఇంకోసారి చూద్దాం. లైట్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. ఆ పట్టణంలో సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెపిల్లయే దాని దీపము. హల్లెలూయా. సిలువ వేయబడినటువంటి క్రీస్తే. చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఏమనుకుంటున్నారో తెలుసా? శిష్యులందరూ అనుకుంటున్నారంట. 2 నిమిషాలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శిష్యులందరూ అనుకుంటా ఉన్నారంట. ఏమని అనుకున్నారో తెలుసా? ఈ రోగం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గుడ్డితనం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను పితరులు చేసిన పాపమా? ఇతను తల్లి చేసినటువంటి పాపమా? ఇతను తండ్రి చేసినటువంటి పాపమా? లేదా ఇతను చేసినటువంటి పాపమా? చూడండి, యేసుక్రీస్తు సింపుల్ గా ఒక మాట అంటున్నాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? నో 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 నో. ఎందుకు వచ్చిందా తెలుసా? ఒకసారి ఆయన ఒక మాట అంటాడు, సింపుల్ గా నేను చెప్పేస్తా. నో, దిస్ ప్యాషన్ ఇట్ సెల్ఫ్ టు రివీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దేనికోసం వచ్చిందో తెలుసా? టు రివీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. To reveal the glory of new man, to reveal the glory of superman. Hallelujah. If you are a superman, God's glory upon you, దేవుని మహిమ నీ మీద ఉంది కాబట్టి దాన్ని రివీల్ చేయడానికి ఈ లోకంలో సమస్యలు నీ మీదకి వస్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు సమస్య నీ మీదకి వచ్చినప్పుడు, వ్యాధి నీ మీదకి వచ్చినప్పుడు, ఇబ్బందులు నీ మీదకి వచ్చినప్పుడు, కరోనా నీ మీదకి వచ్చినప్పుడు భయపడద్దు. అది ఎందుకు వచ్చిందో తెలుసా? ఇట్ విల్ రివీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మహిమ నీ మీద ఉంది అని చూపించడానికి నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎవరు ఈ వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు, మీరు ఎక్కడి నుంచి వింటున్నారో నాకు తెలియదు. ఈరోజు నీ జీవితం మారిపోతుంది. పక్కన చెప్పి చూడండి, దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుని మహిమ నీ మీద ఎంత ఉందో నువ్వు వెళ్ళగాల్సిన అవసరం లేదంట. నువ్వు దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదంట. నీకు వెలుగు వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వెలుగు. ఆయనే వెలుగు. మరి ఆయనే నీ మీదకి వచ్చి ప్రకాశిస్తాడంట. ఆయన మహిమ నీ మీద ప్రకాశించబోతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆయన మహిమ నా మీద ప్రకాశించబోతుంది. ఆయన మహిమ నా మీద ప్రకాశించబడుతుంది. ఆయన మహిమ నా మీద ప్రకాశించబడుతుంది. ఆయన మహిమ నా మీద ప్రకాశించబడుతుంది. And the lamb is the light, therefore. Hallelujah. ఆ గొర్రెపిల్ల నీ మీద మహిమగా ఉంటాడంట. హల్లెలూయా. దేవుడే నీ మీద మహిమగా ఉంటాడంట. చూడండి, దేవుడే నీ మీద మహిమగా ఉన్నప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు అవసరమా నీకు? దాని మీద నువ్వు ఆధారపడాలా? నూతన సృష్టి అయిన నీవు. యు ఆర్ డిఫరెంటెడ్
ఫ్రమ్ దిస్ వరల్డ్. నేను ముందుగానే చెప్పా, క్రీస్తునందు ఎవరైతే బాప్తిసం పొందారో వారు క్రీస్తు మరణంలోనికి పాలు పొందారని, వాళ్ళ మీద మరణం కూడా ఇక మీదటి ఏలుబడి చేయదని. నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వాక్యం నువ్వు ఎంతసేపు వినగలుగుతావో అంతసేపు నేను చెప్పడానికి రెడీగా ఉన్నావు. ఎందుకో తెలుసా, కొంచెం డీప్గా వెళ్తున్నా ఈరోజు. నీ కళ్ళు తెరవబడాలని డీప్గా వెళ్తున్నా. దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేని గురించి నువ్వు వేదన చింతపడాల్సిన అవసరం లేదు. దేని గురించి నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు నీ మీద మహిమను పంపించాడంట ఆయన. కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 8వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆయన మహిమ నీ మీద మహిమా ప్రభావముతో నేను ఏర్పాటు చేశాడంట ఆయన. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, వాక్యం అయిపోయిన తర్వాత చదవండి. చదివిన తర్వాత మహిమా ప్రభావముతో నేను ఏర్పాటు చేశాడంట ఆయన. మహిమా ప్రభావాలు నీకు ఇచ్చాడంట ఆయన. హల్లెలూయా. ఆయన మహిమా ప్రభావం నీకు ఇచ్చాడంట దేవుడు. గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఇంత మహిమ కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఇంత పరిశుద్ధమైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఇంత అద్భుతాలు చేసే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయన మహిమను నీకు ఇచ్చేటటువంటి దేవుడిని నువ్వు కలుగున్నావు. ఆయన మహిమ నీ మీద ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరివి కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి. పరిస్థితుల్లో నుంచి నువ్వు ఏర్పరచబడ్డావు. లోకంలో నుంచి నువ్వు ఏర్పరచబడ్డావు. యేసుక్రీస్తు దగ్గర శిష్యులందరూ వచ్చి అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ ప్యాషన్ ఇది ఎవరి కోసం ఇవ్వడం తెలుసా? అది గ్లోరీ, దేవుని యొక్క గ్లోరీని తెలియజేయడానికి అనేక మందికి. 22వ అధ్యాయము 22వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. నీ మీద శాపం పని చేయడానికి వీల్లేదంట. హలో, నువ్వు నూతన సృష్టివైతే నీ పితరుల శాపం నీ మీద పని చేయడానికి వీల్లేదు. నీ తల్లిదండ్రుల శాపం నీ మీద పని చేయడానికి వీల్లేదు. ఈ భూమి మీద ఏ శాపం కూడా నీ మీద పని చేయడానికి వీల్లేదు. There shall be no more curse. Hallelujah. No more curse. That's the end. That is a full stop. ఈ లోకంలో పనిచేసే ఏ ఖర్చు కూడా, ఏ శాపం కూడా, ఏ వ్యాధి కూడా నీ మీద పని చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. అక్కడి చెప్పలు కొట్టండి. హల్లెలూయా. He is a good God. He is a good God. We preach the good news to the world. గుడ్ న్యూస్ ప్రీచ్ చేస్తే ఏమవుతుంది? గుడ్ న్యూస్ ని ప్రీచ్ చేస్తే ఏమవుతుంది చూపిస్తా. హల్లెలూయా. 22 కూడా చదువు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇంకెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతినైనను వారికి అక్కరలేదు. దేవుడే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. హలో, ఇఫ్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, new creature, if you are a new man in Christ, if you are a superman in Christ, యుగ యుగములు రాజ్యము నీదే. హల్లెలూయా. యుగ యుగములు శాశ్వతంగా జీవిస్తావంట. మరణం కూడా ఏలుబడి చేయదంట నీ మీద. వ్యాధి కూడా ఏలుబడి చేయదంట నీ మీద. దట్ మీన్స్ గాడ్ టోల్డ్ టు యూ, యు నో నీడ్ టు డిపెండ్ ఇన్ ద న్యాచురల్ సిస్టమ్. God reveals you the secret to you today. You are no more depending upon every circumstances in this world. Stop. ఈ రోజే ఈ లోకం మీద ఆధారపడడం మానివే. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడడం మొదలు పెడతావో పరిస్థితులన్నీ కూడా నీకు సూపర్ న్యాచురల్ గా మారిపోతాయి. హల్లెలూయా. దేవుడు ఏమన్నా మళ్ళీ ఒకసారి చదువుతారు దాన్ని. రాత్రి అయినను
రాత్రి ఇంకెన్నడూ ఉండదు. రాత్రి ఇంకెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుడే నీ మీద ప్రకాశిస్తాడంట. దేవుడే నీ మీద అధికారం ఉంటాడంట. దేవుడే నీ మీద అధికారిగా ఉంటాడంట. దేవుడే నీ మీద ఆయన మహిమను ప్రకాశింపజేస్తాడంట. చూడండి, ఇశ్రాయేలు చూసారా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడే వారి పక్షమున వెళ్ళాడు కాబట్టి వారిలో ఒక్క షట్టు కూడా నలగలేదంట. చెప్పులు వారి ఒక్కరు కూడా అడగలేదంట. చూసారా, దేవుడే నీకు తోడుగా ఉంటే, దేవుడే ఆయన మహిమ నీ మీద ప్రకాశింపజేస్తే నీ పరిస్థితులు ఏ విధంగా మారిపోతుంది. మరి ఈ భూమి మీద కూడా నువ్వు నూతన సృష్టివి కాబట్టి దేవుడే నీ మీద ప్రకాశిస్తున్నాడు. కాబట్టి నువ్వు నూతన సృష్టివి కాబట్టి, న్యూ క్రియేచర్ కాబట్టి, వావ్ యు ఆర్ ఎ న్యూ క్రియేచర్ కాబట్టి నువ్వు ఈ లోక పరిస్థితుల మీద, లోక సిస్టమ్ మీద నువ్వు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకములో దేని మీద, న్యాచురల్ గా ఉండే దేని మీద నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్ రాసా, నాకు ఇంకా జాబ్ రాలా, ఇదిగో ఈ వ్యక్తి నాకు జాబ్ ఇప్పిస్తాడు, ఈ వ్యక్తిని నేను పట్టుకున్నా, ఈ ఎమ్మెల్యేని పట్టుకున్నా, ఈ రాజకీయ నాయకుని పట్టుకున్నా, ఈ పరిస్థితులు నాకు మారుతాయి, ఇదిగో ఈ రాజ్యం వస్తే, లేదా ఈ యొక్క పార్టీ ఏలుబడిలోకి వస్తే నా పరిస్థితులు మారుతాయి. నో, నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హి ఈజ్ ఎ రూలర్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ ఆల్. ఆయన మీద నువ్వు ఆధారపడితే దేని మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ సూర్యుడు కూడా నీకు అవసరం లేదంట. యు బికమ్ ఎ లైట్. హల్లెలూయా. యు బికమ్ ఎ లైఫ్. యు బికమ్ ఎ లైట్ అండ్ యు బికమ్ ఎ లైఫ్ టు ద వరల్డ్. నీ ద్వారా సిస్టాన్ని మార్చిపోతున్నాడు ఈరోజు దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ ద్వారా లోకములో ఉండే సిస్టాన్ని మార్చిపోతున్నాడు. డాక్టర్ల మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. వ్యాధి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. పరిస్థితుల మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు నీతిని ఇస్తున్నాడు. అందుకని ఆయన ఏమంటాడు తెలుసా, ఆయన నీతిని నువ్వు మొదట, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదగాలంట. రోమీయులకు రాసిన పత్రిక 5:17 వచ్చిన చదవలేదు. రోమీయులకు రాసిన పత్రిక 5:17 వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా, రైచియస్నెస్ షల్ రైజన్ ఇన్ లైఫ్. హల్లెలూయా. నీతి దానము నీకు జీవాన్ని ఇస్తుందంట. రైచియస్నెస్ షల్ రీజన్ ఇన్ లైఫ్. నీతి నీకు జీవాన్ని ఇస్తుందంట. ఆయన నీతిని నువ్వు వెతికితే ఆయన నీతి నీకు జీవం ఇస్తుందంట. ఈ భూమి మీద ఏది నీకు నీ పరిస్థితులు మార్చలేదు. God says everything in you in Jerusalem, everything is supernatural from God. చూడండి, న్యూ అన్నాడంటే దేవుడు ఒకసారి, అంటే ఈ లోకములో మనల్ని పెట్టిన తర్వాత దీనికన్నా కూడా డిఫరెంట్ అయింది పోతున్నాడు దేవుడు నీకు. హల్లెలూయా. డిఫరెంట్ లోకి నువ్వు ఎంటర్ అయిపోతున్నావు. అందుకనే ఇప్పుడు చదవండి 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనను కాగా అనేది ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు నూతన పరచబడితే, ఆఫ్టర్ knowing this revelation, therefore if any man be in Christ, therefore if any man be in Christ, English avutara dani 2 Corinthians 5:17. After listening this revelation, knowing about this revelation, ఇప్పుడు దాకా విన్న ఈ వాక్యం విన్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, therefore if any man be in Christ, వినండి, therefore అని ఎందుకు అన్నాడు తెలుసా అక్కడ వర్క్. therefore if any man be in Christ is a new creation. after knowing this revelation, ఇప్పుడు ఏదైతే మీకు బోధించానో ఈ లైన్ ద్వారా, ఈ రెవల్యూషన్ విన్న తర్వాత, ఆఫ్టర్ therefore దీని తర్వాత, ఈ రెవల్యూషన్ తెలుసుకున్న తర్వాత, if any man be in Christ, he is a new creation. Hallelujah. It's a new kingdom, man. It's a new kingdom. ఇది బైబిల్లోనే ఉంది, నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు దాకా. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు తెలుసా, న్యూ జెరూసలేం అంటే ఏంటో తెలుసా? 2 గ్రంథంలో న్యూ జెరూసలేం అంటున్నాడు. న్యూ జెరూసలేం అంటే ఏంటో తెలుసా?
న్యాచురల్ ని న్యాచురల్ గా మార్చడమే న్యూ జెరూసలేం. హల్లెలూయా. న్యూ మ్యాన్ అంటే ఏంటో తెలుసా? సూపర్ న్యాచురల్ థింగ్స్ ని న్యాచురల్ థింగ్స్ గా మార్చుకునే వ్యక్తిని ఏమంటారు తెలుసా? న్యూ క్రియేచర్, నూతన సృష్టి. సూపర్ న్యాచురల్ ఇంటూ బి ఏ న్యాచురల్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ న్యూ. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ ఇంటూ బి ఏ న్యాచురల్ థింగ్స్ అంటే అసాధారణమైన వాటిని సాధారణంగా మార్చుకుని వెళ్ళిపోతున్నావే. డాక్టర్లు రోగం తగ్గదని చెప్తే యేసుక్రీస్తు నామములో ఐ స్పీక్ లైఫ్ అనగానే జీవములోకి వచ్చేస్తున్నావే. అంటే డాక్టర్లకు అసాధ్యము కాని దాన్ని న్యాచురల్ స్థితిలోకి మార్చుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నావే. ఇట్ ఈస్ ఎ న్యూ. హల్లెలూయా. యు ఆర్ ఎ న్యూ మ్యాన్. యు ఆర్ ఎ న్యూ. యు ఆర్ ఎ సూపర్ మ్యాన్. యు ఆర్ సౌండ్ మైండెడ్. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఈరోజు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీ కళ్ళు తెరవబడుతున్నాయి అనుకుంటున్నా. ఏదైతే అసాధారణముగా ఉందో దాన్ని సాధారణంగా మార్చుకునే వ్యక్తిని నూతన సృష్టి అంటున్నాం. అసాధారణమైన దాన్ని సాధారణంగా మార్చుకున్నాం. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంటూ బి యువర్ లైఫ్ స్టైల్. ఇంపాసిబుల్ అయింది నీకు లైఫ్ స్టైల్ గా మారిపోయింది అనుకో. అద్భుతాలు చేయడం ఇంపాసిబుల్. డాక్టర్లకు వల్ల కావట్లా రోగాలను బాగు చేయడం. అది నీకు పాసిబుల్ గా నీ లైఫ్ స్టైల్ అయిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు చేసుకుంటూ వెళ్తాను. ప్రవచించడం నీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఆశీర్వాదాన్ని చూడడం నీ లైఫ్ స్టైల్ అయిపోయింది. దట్ ఈస్ ఎ న్యూ మ్యాన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు న్యూ మ్యాన్ అయిపోతున్నావు. హల్లెలూయా. సే ఐ యామ్ ఎ న్యూ మ్యాన్. ఐ యామ్ ఎ న్యూ మ్యాన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 5వ అధ్యాయం 18వ వచనం చదువు మళ్ళీ. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. హల్లెలూయా. అదేమనగా and all things are of God who hath reconciled us to himself by Jesus Christ and hath given to us the ministry of reconciliation. Hallelujah. If you are a new creation, I can give you all things that ever you need. నీకు సృష్టి అయితే దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తాడంట. సమస్తం. I can do all things through Christ. Because if you are in a Christ, you can do all things. You are in Christ, you do all things. All means everything. There is no impossible for you. Because you are a new creation. Because you are a new man. Because you are a superman. Hallelujah. నువ్వు నూతన సృష్టి అయితే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వాట్ ఈస్ ద రికన్సిలేషన్? హీ గివ్స్ ద రికన్సిలేషన్, మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రికన్సిలేషన్? స్టాపింగ్ టు ద న్యాచురల్ అండ్ లివింగ్ in the supernatural is called as a reconciliation. Hallelujah. We have to stop the natural things and live the supernatural things. It is called as a reconciliation ministry. Hallelujah. God given you as a reconciliation ministry. The ministry of reconciliation means సాధారణమైన వాటి అన్నిటిని వదిలిపెట్టేసి అసాధారణమైన సూపర్ న్యాచురల్గా దేవుని మహిమలో నువ్వు జీవించడమే ఏంటో తెలుసా? సూపర్ న్యాచురల్ లో నువ్వు జీవించడమే రికన్సిలేషన్. ఆ మినిస్ట్రీ దేవుడు నీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈరోజు దేవుడు ఇచ్చిన మినిస్ట్రీ ఏంటో తెలుసా? రికన్సిలేషన్. హల్లెలూయా. అందుకనే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకై
బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. ఆయన నన్ను అభిషేకించును. చెరలో ఉన్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా అని రాయబడే చోట చూడండి, దొరికింది. దేవుడు ఏమో మాట్లాడుతున్నాడు తెలుసా? The Spirit of the Lord is upon me, because He hath anointed me to preach the gospel to the poor. Hallelujah. The Spirit of the Lord is upon me, because He hath anointed me to preach the gospel to the poor. Why? Gospel is for poor. ఈ రెండు నేను ముగించేస్తాను. Why the gospel to the poor only? ఎందుకు గాస్పల్ ని పూర్ పీపుల్ కి ప్రకటించాలి? దీనికి ముందు ఒక మాట చెప్తాను. గాస్పల్ టు ద పూర్ మీన్స్ వాళ్ళు దరిద్రంలో ఉండే పేదలు కాదండి. గాస్పల్ టు ద పూర్ అంటే హూ ఎవర్ హ్యావింగ్ ద పూర్ మైండ్ సెట్, ఎవరికైతే ఎన్లార్జ్ చేసుకోలేకపోతున్నారో వారి మైండ్ ని, ఎప్పుడైతే గాస్పల్ ని వారికి ప్రీచ్ చేస్తావో, ప్రీచ్ చేస్తే గాస్పల్ ఈజ్ ఏ గుడ్ న్యూస్. గాస్పల్ మీన్స్ గుడ్ న్యూస్. ఓన్లీ గాస్పల్ మీన్స్ గుడ్ న్యూస్. ఎప్పుడైతే శుభవార్తను వారికి ప్రకటిస్తావో, వారి దరిద్రాన్ని వదిలిపెట్టి ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎందుకు పూర్ పీపుల్ కే గాస్పల్ ని ప్రీచ్ చేయాలంటే, ఎందుకు మనము ఎప్పుడైతే నువ్వు పూర్ పీపుల్ కి గాస్పల్ ని ప్రీచ్ చేస్తావో, when I preach the gospel to the poor, it put full stop to the it put the end to the poverty. దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నువ్వు పూర్ పీపుల్ కి గాస్పల్ ప్రీచ్ చేయడం మొదలు పెడతావో, వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తారు. దట్ మీన్స్ when you preach the good news to the others, they will become a rich in their circumstances. Hallelujah. ఎప్పుడైతే నువ్వు వారికి ప్రీచ్ చేయడం మొదలు పెడతావో, దేవుని వాక్యం వారి జీవితాల్ని మార్చేస్తుంది. రోగికి నువ్వు ప్రీచ్ చేయడం మొదలు పెడితే ఆ రోగం విడిచిపెట్టి ఆరోగ్యం వస్తుంది. అర్థమేంటో తెలుసా? గాస్పల్ ఎప్పుడైతే నువ్వు ప్రీచ్ చేయడం మొదలు పెడతావో, గాస్పల్ వారిని ఆ జోన్ లో నుంచి విడుదల చేస్తుంది. హల్లెలూయా. ఆ మెంటాలిటీలో నుంచి విడుదల చేస్తుంది. ఆ మైండ్ సెట్ లో నుంచి వాళ్ళని విడుదల చేస్తుంది. హల్లెలూయా. న్యూ క్రియేషన్. వీఆర్ ఏ న్యూ క్రియేషన్. ఎవరైతే న్యూ క్రియేషన్ గా ఉంటారో, లార్డ్ బికమ్ యువర్ ప్రొవైడర్. హల్లెలూయా. న్యూ క్రియేషన్ మీన్స్ ఏంటో తెలుసా? లార్డ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. జెహోవా జైరే. ద లార్డ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. ఇంకో క్వశ్చన్, ఎందుకు మనం ఎవరు గాస్పల్ ని పూర్ పీపుల్ కి ప్రీచ్ చేయాలి? ఎవరైతే న్యూ క్రియేషన్ అయ్యారో, ఎవరైతే న్యూ మ్యాన్ అయ్యారో, ఎవరైతే నీ పరిస్థితులు మారిపోయాయో, ఎవరైతే సూపర్ మ్యానో, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, ఇప్పుడు నువ్వు రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. హల్లెలూయా. నౌ యు ఆర్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్, బికాస్ when you preach the gospel, every situations will change. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు ప్రీచ్ చేస్తే గాస్పల్ ని, ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఈ యొక్క వాక్యాన్ని నువ్వు విన్న తర్వాత, ఈ రెవల్యూషన్ నీ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత, ఇప్పుడు నువ్వు గాస్పల్ ని ప్రీచ్ చేస్తే ప్రతి సిచ్యువేషన్ మారిపోతుంది. హల్లెలూయా. ప్రతి పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకు మారిపోతాయో తెలుసా? ఎందుకు పరిస్థితులు మారిపోతాయంటే, బికాస్ ద గాస్పల్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. ఎప్పుడైతే నువ్వు ఈ గుడ్ న్యూస్ ని రిలీజ్ చేస్తావో, వారి జీవితంలో నీ మీద ప్రకాశించినటువంటి దేవుని యొక్క మహిమ వారి మీద ప్రకాశించడం మొదలు పెడుతుంది. నీ మీద చూపించినటువంటి ప్రభావము, దేవుని ప్రభావము, నువ్వు పొందుకున్నటువంటి వెలుగు, నీకు ఎవరైతే నూతన సృష్టిగా ఏర్పరచబడ్డావో, ఈ వాక్యం విన్న తర్వాత
నీ మీద ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగు, సూర్యుడు నీకు అక్కర లేకుండా, చంద్రుడు నీకు అక్కర లేకుండా, రాత్రి కూడా నీకు దీపం లేకుండా వెలుగుగా మారిపోయావో, ఇప్పుడు నువ్వు ప్రీచ్ చేస్తే, ఇప్పుడు నువ్వు బోధిస్తే నీ మీద ఉన్నటువంటి ప్రభావం వారి మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హల్లెలూయా. నీ మీద ఉన్నటువంటి మహిమ వారి మీదకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు? ఎంతమంది ఈ రోజు ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డారు? ఎంతమంది జీవితాలు మారాయి? ఎంతమంది యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి? ఎంతమంది హృదయాలు రక్షిపడ్డాయి? నీ డిప్రెషన్ ఈ రోజు నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నీ వ్యాధి ఈ రోజు నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నీ సమస్య నిన్ను ఈ రోజు వదిలి వెళ్ళిపోతుంది. ఎవరికైతే అనారోగ్యం ఉందో ఈ వాక్యం విన్న తర్వాత మీ కుడి హస్తాన్ని అక్కడ పెట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ వాక్యము నిన్ను డిఫరెంట్ మ్యాన్ గా చేస్తుంది. నీ ద్వారా దేవుడు ఈ పరిస్థితులు మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా దేవుడు ఈ పరిస్థితులు మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎవరికైతే అనారోగ్యం ఉందో మీరు అక్కడ చేయబెట్టుకొని ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఇదిగో ఎవరికైతే అనారోగ్యం ఉందో ప్రభువా, ప్రతి అనారోగ్యం, ప్రతి వ్యాధి, ప్రతి అప్పులు, ప్రతి విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు వారి శరీరాల్ని, వారి కుటుంబాలని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే వీఆర్ ఎ న్యూ క్రియేచర్ ఫాదర్, న్యూ మ్యాన్, నూతన సృష్టి. అవును ప్రభు, నీకు అసాధ్యమైంది లేదన్నావు. అవును ప్రభువా, నీవు న్యాచురల్ లో నుంచి సూపర్ న్యాచురల్ గా మార్చుకున్నావన్నావు ప్రభు. ఈరోజు వారి వ్యాధి, వారి శరీరం, వారి నొప్పి, వారి పెయిన్, వారి బాధ, ఇదిగో వారి గర్భం ఈరోజు తెరవబడాలయ్యా. వారి యొక్క నాయన రోగము, వారి నొప్పి ఈరోజు వారిని విడిచిపెట్టాలి ప్రభు. యేసు నామములో సంపూర్తి విడుదల ప్రవచిస్తున్నాను. ఇన్ జీసస్ మైటీ నేమ్. చెక్ చేసుకోండి ఒకసారి. మీ నొప్పి, మీ వ్యాధి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని మేము నమ్ముతున్నాం. మేము నమ్ముతున్నాం మీ వ్యాధి వెళ్ళిపోయిందండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎంతమందితో నూతన సృష్టి అయ్యారో, ఒకసారి కమ్యూనియన్ తీసుకున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం తీసుకున్నాం. ఆయన శరీరము మన శరీరంలో ఉండే ప్రతి బలహీనతను భరించింది. అందుకని ఈ రోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు మన బలహీనతలన్నీ కూడా ఆయన శరీరం వహించి ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చింది. ఈరోజు నువ్వు అనారోగ్యంతో తీసుకుంటున్నావా? ఈ రోజు నుంచి నీ అనారోగ్యము పరిస్థితులన్నీ మారిపోయి ఆరోగ్యం వస్తుంది మీకు. ఈ పరిస్థితులు మారిపోతున్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఐ బ్లెస్. యేసయ్యా, నీ శరీరము మాకు ఆరోగ్యమును, మాకు బలమును, మాకు శక్తిని, మాకు జ్ఞానాన్ని, మాకు ఐశ్వర్యాన్ని, నీ రక్తము మాకు పరిశుద్ధతనిచ్చింది. నీ రక్తము మాకు నీతినిచ్చింది. నీకు వందనాలు ప్రభువా. మా పాపాలన్నింటినీ క్షమించేశావు, మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. నీ రాజ్యాన్ని వెతుకుతున్నాం. మేము నీలో నూతన సృష్టి. మేము న్యాచురల్ థింగ్స్ని స్టాప్ చేస్తున్నాం. ఈరోజు సూపర్ న్యాచురల్లోకి ట్యాప్ అవుతున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్.